బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా సదుంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ప్రచార రథానికి నిప్పు పెట్టారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అయినా వదలని వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లోనూ రామచంద్ర యాదవ్పై దాడికి ప్రయత్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. వాహనాలు ధ్వంసం చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు జాయిన్ అవుతున్నారు. అసలు రాజు, ఎలా చూడాలి? అంటే బయట దాడి చేస్తుందే కాకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నా అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదంటే అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రస్తుతం ఏం చెప్తున్నారు? బీసీవై పార్టీ నేతలు ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తం మీద ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సదుం మండలంలో పర్యటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం వెళ్ళేటటువంటి మార్గంలో ఆయన తన ప్రచార రథంపై వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో భారీ ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి దాదాపు 100 మంది ఆ వాహన కాన్వాయ్ మీద పడి రాళ్లతోటి దాడి చేసి ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తం వాహనాలను కూడా ధ్వంసం చేయడమే కాకుండా దొరికినటువంటి వాళ్ళని దొరికినట్టు చితకబాదారు. కొంతమంది రాళ్లతో కొట్టే చాలా మందికి తీవ్ర గాయాలవడంతో వాళ్ళందరూ కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి. అయితే మరోపక్క రామచంద్ర యాదవ్ ప్రచార రథం మీద ఉన్నటువంటి సందర్భంలో అక్కడి నుంచి పోలీసు స్టేషన్ కి వచ్చి తమ మీద దాడి జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరొక కొన్ని 100 మంది మళ్ళీ ఆయన మీద దాడికి తెగపడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేయడంతో ఆయన పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోతే ఆయన అనుచరులు పోలీస్ స్టేషన్ కట్టేసినటువంటి పరిస్థితి. అయితే పోలీస్ స్టేషన్ మీద కూడా దాడికి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అనుచరులు. అయినా సరే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ ముందే ఉన్నటువంటి ఆయన ప్రచార రథాన్ని నిప్పుపెట్టి తగలబెట్టినటువంటి పరిస్థితి. అయితే పోలీస్ స్టేషన్ ముందే తగలబెడుతున్నప్పటికీ కూడా పోలీసులు కనీసం దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఆ విజువల్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి వాహనం డ్రైవర్ గా ఉన్నటువంటి మునిని అనేటటువంటి వ్యక్తిని దాదాపు 100 మంది ఆయన వాహనం మీద పడి దాడి చేయడంతో అతను ప్రాణభయంతో పరిగెత్తుతూ ఉంటే ఆయన వెంబడించి ఆయన మీద దాడి చేశారు. ప్రస్తుతానికి ఆ ముని ఎక్కడున్నాడో ఆయన ఆచూకీ లభ్యం కావట్లేదు. దీని మీద కూడా బోడి రామచంద్ర యాదవ్ తో పాటు బీసీవై పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ తో కూడా తీవ్ర ఆందోళనకి గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రచార రథంతో పాటు రామచంద్ర యాదవ్ వ్యక్తిగత వాహనాలు, అంతేకాకుండా ఆయన కాన్వాయ్లో ఉన్నటువంటి దాదాపు 10 వాహనాలకు పైగా దాడి చేసి మొత్తం కూడా ధ్వంసం చేసేసినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీస్ స్టేషన్ ముందే ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథానికి నిప్పు పెడుతున్నప్పటికీ కూడా కనీసం దాన్ని వారించలేదు. అయితే లోపల ఉన్నటువంటి కొంతమంది మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులు దాన్ని వీడియో తీస్తూ ఉంటే వాళ్ళని మాత్రమే పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే తగలబెడుతున్నటువంటి వాళ్ళని వదిలేసినటువంటి పోలీసులు ఆ తగలబెట్టేటటువంటి దృశ్యాలను చిత్రీకరిస్తున్నటువంటి మీడియాకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని వాళ్ళ మీద ఏదైతే కిటికీల్లో నుంచి క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళ మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఒక రకంగా ప్రజాస్వామ్యంగా ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించి చాలా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా వట్టి మాటలు అనేటటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ స్థాయిలో భారీ ఎత్తున ప్రాణభయంతో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లిపోయినటువంటి వాళ్ళ మీద కూడా దాడికి తెగబడుతూ ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం పట్టించుకోనటువంటి సిచ్యువేషన్. అయితే అదే రామచంద్ర యాదవ్ ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే 100 మంది పోలీసులు వచ్చి ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రామచంద్ర యాదవ్ మీద 100 మంది వచ్చి దాడి చేస్తుంటే వాళ్ళని అడ్డుకునేందుకు మాత్రం పోలీసు స్టాఫ్ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఆయనకు వై ప్లస్ కేటగిరీ ఉంది. సో ఆ వై కేటగిరీ ఉన్నటువంటి భద్రత ఉన్నటువంటి వ్యక్తి మీద దాడికి తెగబడ్డం, ఆయన వెళ్తూ ఉన్నటువంటి వాహనాలను తగలబెట్టినటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు చాలా మంది కూడా బీసీవై పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అయితే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కు తరలించినటువంటి పరిస్థితి. చాలా వాహనాలకు నిప్పు పెట్టినట్టు సమాచారం అందుతోంది. కనీసం అక్కడికి వెళ్తే మీడియా వాళ్ళని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా ఏమీ చిత్రీకరించుకుని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, అంటే రాజా, ఒక పార్టీకి అధినేత రామచంద్ర యాదవ్ గారితో ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా చాలా సార్లు వాళ్ళ కార్యకర్తలపై అలాగే వారి వాహనాలపై దాడులు చేయడం, ధ్వంసం చేయడం చూస్తాం. సో ఇలా రిపీటెడ్గా కంటిన్యూ అవుతున్నా ఎందుకు పోలీసు అంత ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు అనుకోవాలి? ఎందుకు ఎలాంటి భద్రత కానీ ఎలాంటి రక్షణ కానీ కల్పించలేకపోతున్నారు? అంటే ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బోడే రామచంద్ర యాదవ్ పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆయన మీద కేసులు పెట్టడం, ఆయన అడుగు పెట్టకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వచ్చినటువంటి పోలీసులు తాజాగా ఆయన మీద దాడులకు తెగబడుతున్నా సరే కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కానీ చూస్తున్నట్లయితే ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి ఒక రకమైనటువంటి విఘాతం కలిగించేటటువంటి అంశం అనేది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో భారీ ఎత్తున దాడులకు తెగబడ్డం తో పాటు ముఖ్యంగా
అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ మీద కూడా దాడికి తెగబడ్డారు. అంతేకాకుండా వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరోపక్క నిప్పు పెట్టి వాటన్నిటిని కూడా తగలబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో పెద్ద ఎత్తున ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు అనేటువంటి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో మొత్తానికి బోడే రామచంద్ర యాదవ్ సంబంధించి ఈ విధంగా పోలీసులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఎప్పుడు వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద దాడి చేసి హతమార్చేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేటటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే రామచంద్ర యాదవ్ పర్యటించేటటువంటి సందర్భంలో ఆ మార్గంలో కాపు కాచి ముందుగానే ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అనుచరులు కాపు కాచుకొని మరి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఈ రోజు దాడికి తెగబడ్డారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికప్పుడు అంతమంది గుమికోవడం అనేది అంటే అప్పటికప్పుడు అంటే సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అయినప్పటికీ కూడా అంతమంది ఒక్కసారిగా గుమికూడి ఆ కాన్వాయ్ మీద వాహన శ్రేణి మీద దాడి చేయడం ఏదైతే ఉందో, అంతేకాకుండా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని మహిళలను చూడకుండా కూడా వాళ్ళ మీద కూడా దాడులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. సో ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఈ ఘటన ఏదైతే జరిగిందో దీని మీద ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా బోడే రామచంద్ర యాదవ్ సంబంధించి ఆయన పార్టీ పెట్టి పొంగనూరుకు వెళ్లేటువంటి సందర్భంలో కూడా ఆయన మీదకి దాదాపు 500 నుంచి 1000 మంది వరకు ఆయన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. సో అప్పట్లో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కనీసం అప్పట్లో పోలీసులు అడ్డుకోవడంతో ఆ ఘటన జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం పోలీసులు వాళ్ళకి సహకరిస్తున్నారా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులన్నింటినీ కూడా చక్కబెట్టాల్సినటువంటి పోలీసులే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కర్రలతోటి అంతేకాకుండా రాళ్లతోటి ఆ వాహనాలను ధ్వంసం చేస్తుంటే అక్కడికి వెళ్లి పోలీసులు వాళ్ళని బ్రతిమలాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక చాలు ఆపండి, మొత్తం ధ్వంసం చేస్తారు, ఇక చాలు ఏంటి ఆపండి అని చెప్పేసి వాళ్ళని బ్రతిమలాడుతూ ఉన్నటువంటి వీడియోస్ కూడా అక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులను చూసి ఎందుకు భయపడుతున్నారు అనేటటువంటి ఆందోళన అంతేకాకుండా అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. అంతేకాకుండా నిప్పు పెడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాహనాలు ఉన్నాయో సో వాహనాలకు సంబంధించి నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా పక్కా ప్లాన్ గా రామచంద్ర యాదవ్ మీద హత్య చేయాలని చెప్పేసి ఆయన హతమార్చాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అని చెప్పేసి బోడే రామచంద్ర యాదవ్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా తీవ్రంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఆయన మీద దాడి చేశారు అంటే ఖచ్చితంగా ఇది ఒక హత్యాయత్నం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో హత్యాయత్నానికి పాల్పడ్డారు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించడం బట్టి చూస్తూ ఉంటే ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది అనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్. ఎస్ రాజు, అంటే జనరల్గా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎన్నికల సమయంలో ఒకరిపొకరు దాడులు ప్రతి దాడులు చేసుకోవటం సహజంగా కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అంటే ఇప్పుడు రోడ్ల మీద జరిగింది వేరు అయినప్పటికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్న సమయంలో కూడా వారు వేటాడి మరి ఎస్ రాజు ప్రస్తుతం మీరు అందుబాటులో ఉండండి. ప్రస్తుతం మనతో పాటు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే రామచంద్ర యాదవ్ గారు. నమస్తే అన్న. రామచంద్ర యాదవ్ గారు, అసలు ఏంటి ఇది మొదటిసారి కాదు, ఇన్నిసార్లు దాడులు జరుగుతున్న పోలీసుల నుంచి ఎలాంటి రక్షణ కల్పించలేకపోతున్నారంటే అసలు ఏం చెప్తారు? మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తున్న సమయంలో కూడా వారి ముందే దాడి చేస్తుంటే అలా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటే ఇంకెలా చూడాలి? మరి పుంగనూరు నియోజకవర్గం ఇది పుంగనూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉందని అందరూ ఏదైతే చెప్తున్నారో అది ఈ రోజు ప్రశాంతంగా మేము ప్రచారం చేసుకుంటుంటే రోడ్డు మీద వెళ్తున్న వాహనాలని తీసుకొని వచ్చి వేలాది మంది కార్యకర్తలు రాళ్లు తీసుకొని వచ్చి ధ్వంసం చేసి ఆడవాళ్ల మీద దాడి చేసి తలలు పగలగొట్టి తరిమి కొట్టి మా వాహనాలని నిప్పు పెట్టి పూర్తిగా కాల్ చేసి మేము పోలీస్ స్టేషన్ కి వస్తే పోలీస్ స్టేషన్ లో కూర్చోంటే పోలీస్ స్టేషన్ చుట్టూ వేల మంది కార్యకర్తలు వచ్చి రాద్ధాంతం చేస్తుంటే ఏమి చేయలేని స్థితిలో పోలీసులు ఉన్నారు. మా వాహనాలు పోలీస్ స్టేషన్ ముందే పూల్చిగా కాల్ చేశారు. నా వ్యక్తిగత వాహనం దగ్గర నుండి లాక్కొని కాల్ చేసి మా డ్రైవర్లని తరుముతున్నారు. ఎవరు ఏమైపోయారో కూడా తెలియదు. చాలా మంది అజ్ఞాతంలో ఉన్నారు. చాలా మందిని కార్లలో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మరి కొట్టి వాళ్ళని అన్ని రకాలుగా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో కూడా ఉన్నారు. ఇందులో మహిళలు కూడా కొంతమంది ఏమైపోయారో తెలియని పరిస్థితి ఉంది. వాహనాలు ఏమైపోయావో తెలియదు.
ఎస్ సార్, అంటే ఇది అదే సార్ మేము అడిగేది మిమ్మల్ని అదే. అంటే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చాలాసార్లు మీరు కంప్లైంట్ చేస్తారు వెళ్ళి, అయినప్పటికీ ఎలాంటి రక్షణ లేకపోగా ఇప్పుడు జరిగిన ఈ రోజు జరిగిన ఇష్యూ చూసుకుంటే మాత్రం ఏకంగా వాహనాలు కాల్ చేసి వేటాడి మరి వాళ్ళు అలా దాడులు చేస్తున్నారంటే అంటే ఎలా చూడాలి? ఏమన్నా హత్యాయత్నానికి ప్లాన్ చేస్తారు? అసలు ఎలాంటి అటాక్ వాళ్ళు చేస్తున్నారు అనుకోవాలి? మీరు పోలీసులకు చెప్తే వారి నుంచి మీకు రియాక్షన్ ఎలా కనిపిస్తోంది? ఓటమి భయం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్న ఓటమి భయం. మేము ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే ప్రజాబలం ఎవరికుంటే, ప్రజల మద్దతు ఎవరుంటే వాళ్ళకి గెలుస్తారు. కానీ ఇలాంటి రాజకీయాల్లో ఆడవాళ్ళ మీద దాడి చేసే రాజకీయాలు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఉండదు. ఆడవాళ్ళని తలలు పగలగొట్టే రాజకీయం. మా వాహనాల మీద పూర్తిగా అన్ని వాహనాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టి పూర్తిగా కాల్ చేశారు. ఎలా ఉంది సార్ ప్రస్తుతం గాయపడ్డ కార్యకర్తల పరిస్థితి ఏంటి? రైట్ నౌ మీరు ఎక్కడున్నారు ప్రస్తుతం? వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వస్తే స్టేషన్ కి సుమారు 1000 మంది కార్యకర్తలు చుట్టుముడితే ఏమి చేయలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు రామచంద్ర యాదవ్ గారు? స్టేషన్ లో ఉన్నారన్న. స్టేషన్ లో ఉన్నారు. సో ఏం చెప్తున్నారు సార్ పోలీసులు మీకు ఇప్పుడు? ఇంకా నాకు ఏం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడే ఎస్పీ గారు వచ్చారట. సార్ వారి పరిస్థితి ఎలా ఉంది సార్? ఆల్రెడీ గాయపడ్డారు కార్యకర్తలు, వాళ్ళని అందరూ హాస్పిటల్ తరలించారు. పరిస్థితి ఎవరు ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు. ఎవరిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియని పరిస్థితి. వాహనాలు కొన్నింటిని కాల్ చేశారు, కొన్నింటిని తీసుకెళ్లిపోయారు. సార్ ప్రత్యక్షంగా ఇలా దాడులు స్వయంగా కనిపిస్తున్నా ఇంకా యాక్షన్ తీసుకున్నది ఎలా చూడాలి? వాళ్ళు ఎటువంటి ఆన్సర్ ఇవ్వకుండా మేము వాళ్ళ కూర్చోబెట్టారంటే అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రతిసారి పొంగనూరు నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది. సో ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లా? ఎలాంటి పోలీసులు కూడా రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా ఎలాంటి ఆన్సర్ ఇవ్వట్లా మీకు? నేను వైప్లస్ సెక్యూరిటీ పీపీని. నా పరిస్థితి ఇలా ఉంటే ఇంకా కామన్ మ్యాన్ పరిస్థితి ఎలా ఉంటుందో పొంగనూరు నియోజకవర్గంలో ఆలోచించండి. ఎలా సార్ మరి ఇప్పుడు రక్షణ కల్పించడం, మీ కార్యకర్తలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళు ఎలాగ తీసుకోవటం? సో మీ నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండిపోతుంది? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? నేను అన్నింటికీ సిద్ధపడినే వచ్చానన్నా. నేను ఏదో వీళ్ళు భయపట్టిస్తానో, వీళ్ళ దాడి చేస్తానో, వీళ్ళ హత్యా ప్రయత్నం చేస్తానో భయపడి ఇంట్లో కూర్చుంటాను అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వము. అలాంటి అది ఎప్పటికీ జరగదు. నా ప్రాణం పోయినా నేను ప్రజల్లోకి వెళ్తాను. నా ప్రాణం నన్ను హత్య చేయాలని ప్రయత్నం చేసినా నేనైతే పొంగనూరు నియోజకవర్గంలో ఈ అరాచకాలు తరిమి కొట్టేంత వరకు, ఈ అరాచకాలు పారదోలేంత వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను. ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను సిద్ధంగానే ఉన్నాను. రామచంద్ర యాదవ్ గారి ఘర్షణ మీ డ్రైవర్ కూడా కనిపించిన సమాచారం అంతోంది. అతను ఎక్కడ కనపడడం లేదు. మా డ్రైవర్ ని తరిమి కొట్టారు. వాళ్ళు మధ్యలో ఒకసారి ఫోన్ చేసి నన్ను తరుముతున్నారు, ఏమవుతుందో తెలియదు సార్ అని చెప్పి ఫోన్ చేసి ఇంకా ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకున్నట్టున్నారు. ఇప్పుడు రెస్పాన్స్ అవ్వడం లేదు, ఏమయ్యాడో కూడా తెలియదు. సో ఎంత జరుగుతున్నా ఎంత అలా ఇంకా వాళ్ళు వేటాడుతున్నా సరే, పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు వేటాడుతున్నా వీళ్ళు మాత్రం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అదే మరి ఈసీకి ఏమైనా ఫిర్యాదు చేస్తారు సార్? ఆల్రెడీ మేము కంప్లైంట్ చేశాము, ఈసీకి కంప్లైంట్ చేశాము, డీజీపీ గారికి కంప్లైంట్ చేశాము. ఎలా స్పందిస్తారో చూడాలి. అంటే అసలు ఎంతసేపు అలా కూర్చోమని చెప్తున్నారు సార్? అది కూడా దానికి కూడా ఏం చెప్పట్లేదా? వాళ్ళు ఏమడుగుతున్నా? దీని మీద ఇంకా ఇప్పుడే ఎస్పీ గారు వచ్చారంటే మరి ఏం మాట్లాడతారో చూద్దామన్నా. రైట్ అండి, థ్యాంక్ యూ రామచంద్ర యాదవ్ గారు జాయిన్ అయినందుకు. ఎస్ రాజు, సో విన్నాం స్వయంగా ఆయన వచ్చేంతసేపు వెయిట్ చేస్తున్నా ఎటువంటి ఆన్సర్ లేకపోగా వారి కార్యకర్తలు కావచ్చు, వారి డ్రైవర్ కావచ్చు వెంటాడుతున్నారు సార్, నన్ను వేటాడుతున్నారని చెప్పడమే తప్పించి ఆయన ఫోన్ ఏమైందో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితి, ప్రస్తుతం ఎక్కడో కూడా తెలియని పరిస్థితి. సో అసలు ఏంటి రాజు, అసలు ఏం జరుగుతోంది? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇప్పుడు రామచంద్ర యాదవ్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లోకి పోలీసులు ఏం పెట్టలేదు. వీళ్ళంతా ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఈ అనుచరులంతా కూడా ఆయన్ని పోలీస్ స్టేషన్ లోకి తీసుకెళ్లి వాళ్ళంతా ఒక్కసారిగా దాడికి ప్రయత్నించడంతో ఆయన అనుచరులే ఆయన రక్షించి స్టేషన్ లో పెట్టి గడియేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ ఏదైతే పోలీస్ స్టేషన్ లోపల ఉన్నటువంటి కొంతమంది కెమెరామెన్లు అక్కడ బయట జరుగుతున్న దృశ్యాలను వీడియో తీస్తూ ఉంటే ఆయన ప్రచార రథానికి నిప్పు పెడుతూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా పోలీసు వాళ్ళని, అంటే అక్కడ నిప్పు పెట్టేటటువంటి వాళ్ళని పోలీసులు ఏమనట్లేదు. మన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తోంది. వాళ్ళని మాత్రం పోలీసులు ఏమాత్రం వారించకుండా వీడియో తీస్తున్నటువంటి వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతని మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. అంతమంది పోలీసులు ఉన్నారు. పోలీసులంతా కూడా కనీసం బయటకు వెళ్ళలేదు. సో విజువల్స్ ఒక్కసారిగా మనం చూసినట్లయితే మొత్తం కూడా పెట్రోల్ పోసి తగలబెడుతూ ఉన్నటువంటి విజువల్స్ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. సో అక్కడ ఒక ప్రచార రథాన్ని పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ ఎదురుగా, ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ మొత్తం కూడా పోలీస్ స్టేషన్ ఎదురుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్ కిటికీ దగ్గరకు వచ్చి కూడా వైసీపీ
వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు దుర్భాషలాడుతూ దాడికి తెగబడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే పోలీసులు వారికి చాలా నెమ్మదిగా సర్ది చెబుతూ వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప అక్కడ పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కానీ ఒకవేళ ఒక చిన్న ఘటన జరిగితే చాలు వెంటనే పోలీసులు లాఠీ చార్జీలు చేసేసేయడం వాళ్ళ మీద వాళ్ళని అక్కడి నుంచి చల్లాచెదురు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత దారుణమైనటువంటి ఘటన అంటే పోలీసులు కనీసం అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని గట్టిగా కూడా మందలించేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఒక మహిళ పోలీస్ అయితే ఏకంగా అక్కడ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తిని ఆమె తన జులుం ప్రదర్శిస్తున్నారు, వీడియో తీయొద్దు అని చెప్పేసి. మిగతా పోలీసులు అయితే బయట అక్కడ నిలబడుకొని ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్కడి నుంచి బాటిల్స్ లో తెచ్చినటువంటి పెట్రోల్ ని ఆ వాహనం మీద చల్లి నిప్పు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క చాలా మంది కనిపించట్లేదు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు వాళ్ళతోటి. సో దాదాపు ఒక 40 వరకు వాహనాల్లో రామచంద్ర యాదవ్ ఇవాళ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ 40 వాహనాల్లో దాదాపు ఒక 20 నుంచి 50 మంది వరకు మహిళలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ మహిళలు ఏమయ్యారో తెలీదు, ఆ వాహనాల్లో వచ్చినటువంటి ఎంతమంది గాయాలయ్యో తెలీదు, వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళని ఏమన్నా దాడి చేసి వాళ్ళకి ఏమన్నా జరిగిందా, ప్రాణాపాయం ఏమన్నా ఉందా అనేటటువంటి విషయాలు కూడా ఏమి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రామచంద్ర యాదవ్ అయితే లోపల ఉన్నాడు, ఆయన అనుచరులతో కూడా ఆయనతో ఉన్నటువంటి పరిస్థితి. బయట ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి మీడియా మీద కూడా తెగబడే దాడికి చేసేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆందోళనకాలు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు సమాయత్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక పక్క పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల ప్రతి ఒక్కరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అనిపిస్తుంది. సతీష్. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు వస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు వస్తుంటారు. ఎస్ఐ ఒకరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు.